కడప జిల్లా పులివెందులలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తీరుపై బీటెక్ రవి ఆగ్రహించారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వార్డుల విభజన సాకుగా చూపి వైసీపీ మాజీ కౌన్సిలర్లు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారని బీటెక్ రవి ఆరోపించారు. ఎన్నికలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ర్యాలీలో కళాశాల యాజమాన్యాలను బెదిరించి తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యార్థులను బలవంతంగా రాజకీయ ధర్నాలకు తరలించడంపై చట్టవిరుద్ధమని హెచ్చరించారు. నియోజకవర్గంలో రోడ్లు, అభివృద్ధి, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఎంపీ అవినాష్ రెడ్డి నాసిరకం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో సిబిఐ విచారణ సమయంలో కర్నూలులో వ్యవహరించిన తీరును ప్రజలంతా చూశారని, ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని బీటెక్ రవి తెలిపారు. పులివెందులలో పట్టణ ప్రజలు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు కానీ ఓటర్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్య ఒక 2 వారాల కిందటనో 3 వారాల కిందటనో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్, అతని పేరు కోడిగుడ్ల రమణ, తుపాకుల వెంకటరమణ ఏదో అంటారు, అతని పేరుతో ఈ మున్సిపల్ ఎన్నికలో అంటే ఈ వార్డులను అటు ఇటు చేంజ్ చేయడము, 33 నుంచి 40 వార్డులకు చేంజ్ చేయడము, దాంట్లో ఓటర్లను అటు ఇటు చేసి మాకు చాలా ఇబ్బంది. ఆ తర్వాత కాబట్టి ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగట్లేదు. కాబట్టి తన మున్సిపాలిటీ ఎన్నిక మీద స్టే విధించాలని చెప్పి సాక్షాత్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా నోటీసులు కూడా అంటే ఇక్కడ ఉండే మున్సిపల్ శాఖకు కూడా వచ్చింది. అంటే ఇంకా ఇంతకన్నా మేము ఏందో వయస్సులము మున్సిపాలిటీ పుట్టినాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్ ఉన్నామని ఆమెన డబ్బా వాయించుకునే మీరు ఈరోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారు అనుకో సపోజు, అంటే అక్కడ పులివెందుల పట్టణ ప్రజలే, ఇక్కడ పులివెందుల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్టు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే అవకాశం తీసుకున్నారు. ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎలక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. మేము సరేలే అది ముందు వార్డులది పోయినప్పుడు పోయినాంలే, ఇప్పుడు అదైనా మీరు అంటారు ఎస్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఇంకా వార్డులతో ఆ వార్డులు ఈ వార్డులతో పని లేనప్పుడు తర్వాత మీరు మీ పిటిషన్ని ఈరోజు విత్డ్రా చేసుకోమని డిమాండ్ చేస్తాను. మీరు హైకోర్టుకు వార్డులు చేంజ్ చేసినారు, ఆ ఓటర్లు ఈ ఓటర్లు, ఇంత భయపడే ఒక ఎలక్షన్ ఫేస్ చేసే ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక, అది మున్సిపాలిటీ ఎలక్షన్లు మీరేందో పెద్ద పుడింగులు ఒకటి ఏందో సినిమా ఉంది చూడు అసెంబ్లీ రౌడీలో, ఆ పన్ని భాష కూల్ డ్రింక్, భాష ఈ షాపు, భాష రేషన్ షాప్ అని పెట్టుకుంటే మోహన్ బాబు పోతాడు. నువ్వేంద్రా భాష అంటే పెద్ద పుడింగ్ అనుకునేవా, పిచ్చిముండా మాది డోలు కొట్టుకుంటాను అన్నట్టు. వయస్సు వాళ్ళు అంటే ఏందో పెద్ద ఇది మున్సిపాలిటీ ఎన్నాళ్ళ నుంచి వచ్చినా మీరే ఇది అనుకుంటే, మీరు ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక హైకోర్టుకు పోవడం ఏంది? అంటే మీరు నైతికంగా మీ పరాజయాన్ని మీరే ఒప్పుకున్నట్టు, తర్వాత నైతికంగా మేమే విజయం సాధించినట్టు కాదా చెప్పండి? మీరేంది ఎలక్షన్ ఆపమని పులివెందులలో ఉండి, అది కూడా మున్సిపాలిటీ, నిన్న దాదాపు 10 నుంచి 12,000 వచ్చినాయి వాళ్ళకు, ఇది ఓన్లీ మున్సిపాలిటీ పరిధిలో. ఒకవేళ మార్చి ఏదో 40 వార్డు ఇట్లా వాటిలో అట్లా ఒకవేళ ఏదన్నా వాళ్ళ నామ్స్ ప్రకారం చేసిండొచ్చేమో, దాని గురించి అయ్యేందో అవకతవకలు జరిగినాయని దాన్ని చుట్టు పెట్టి మున్సిపల్ ఎన్నిక జరగకూడదని కోర్టుకు పోయినారంటే మీరు ఎలక్షన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఆ తర్వాత ఈ పని చేసినారని తర్వాత ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. మీరు ఒక తప్పు పని చేసినారు, ఇంకా మర్యాదగా తప్పు ఒప్పుకోవడము, లేదంటే సైలెంట్గా ఉంటే ఇంకా మేము దాని గురించి పట్టించుకోవడం లేదు కదా. తర్వాత ఇప్పుడు నలంద స్కూళ్ళు డిగ్రీ విద్యార్థుల తపస్య దాంట్లో కాలేజ్ వాళ్ళు, అది ఇంటర్మీడియట్ వల్ల డిగ్రీ విద్యార్థుల వాళ్ళు, ఈయనప్పుడే డిగ్రీ విద్యార్థులంట, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వేయాలంట, ఆ సిబిఐ ఎంక్వైరీలో ఈయన రాజీనామా చేయాలంట, అది మంచి కార్యక్రమం అంట అది. ఆ తర్వాత ఇదే ఊళ్ళో నారాయణ సంస్థ కాలేజ్ వాళ్ళు 10th క్లాస్ పిల్లల్లో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థుల, తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ తర్వాత తీసుకుపోయినారు కదా. ఇంకా అంతెందుకు, ఆ తర్వాత మా పట్టణ మా భాష కూతురు, మా రంగాపురం సంజీవ్ కూతురు కూడా స్వచ్ఛందంగా పోయినట్టేనా? ఏందో మాట్లాడితే మళ్ళీ మాకు మతి లేదంటాడు.
మరి అది ఏదన్నా ఒక మంచి కార్యక్రమానికో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చెప్పినాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సరిగా చెల్లించకపోయినప్పుడు నువ్వు ధర్నా చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి ఒకవేళ పోయినారంటే కొంచెం అర్థమన్నా ఉంటుంది. మీరు చేసింది ఒక తప్పుడు పని లేనిది ఆపాదించేదానికి ఆ తర్వాత వాళ్ళు డిగ్రీ విద్యార్థులంట ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు డిఎస్సి రాస్తారంట, వాళ్ళకి లేదా అని మాట్లాడతాడు. మళ్ళీ నాకు మతి లేదంట, తర్వాత నేను ఆకు రౌడీ, తర్వాత వీధి రౌడీ మాదిరి ప్రవర్తించిన అంట ఆయన మాట్లాడతాడు ఆ రకంగా. ఈ పిల్లలు అనేవాళ్ళు అసలు మీకు ఆయనకు ఒకవేళ 3 సార్లు ఎంపీ అయినచ్చు. బిఎన్ఎస్ చట్టం 317/1/B అంటే భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యానికి సంబంధం లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఇట్లా పిల్లలను రాజకీయ కార్యకలాపాలకు కానీ మీ సొంత ప్రయోజనాలకు వాడితే అది కిడ్నాప్ కిందికి వచ్చి దానికి 7 ఏళ్ళ జైలు శిక్ష, వీళ్ళకి బెయిల్ కూడా రాదు ఆ సెక్షన్ కనబెడితే. అంతటి భయంకరమైన తప్పిదాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు అప్రిషియేట్ చేశారు. మీ పిల్లలను హైదరాబాద్లో ఉండే పిల్లలను బీఆర్ఎస్ ధర్నా చేసి ఆ ధర్నాకు మీ ఎంపీ గారి పిల్లలు హైదరాబాద్లోంచి తీసుకుపోయినప్పుడు అప్పుడు ఈ బాధ తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఆయనకు.